పోలీస్ నియామకాలను వెంటనే పోలీస్ నియామకాలను వెంటనే పోలీస్ నియామకాలను వెంటనే ఆగిపోయిన ఈవెంట్స్ వెంటనే ఆగిపోయిన ఈవెంట్స్ వెంటనే ఆగిపోయిన ఈవెంట్స్ వెంటనే We want justice! 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 Justice! We want 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 justice! పోలీస్ నియామకాలను వెంటనే పోలీస్ నియామకాలను వెంటనే పోలీస్ నియామకాలను వెంటనే పోలీస్ నియామకాలను వెంటనే పిల్లలంతా ఎంత సఫర్ అవుతున్నారంటే అసలు సార్ నిజంగా 400 మంది ఉన్న స్టూడెంట్స్ తిరుపతిలో చేస్తూ ఒక్క స్టడీ హాల్లో 400 మంది చదువుతున్నారు. ఇప్పుడు 40 మంది ఉన్నారు. కారణం ఏంటంటే అందరూ అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఏదో పని చేసుకొని మనకి బతికి తెచ్చాలు. ఇప్పుడు మనకి ఇంకేం ఆప్షన్ లేదు. ఆ తినేదానికి కూడా లేకుండా పేరెంట్స్ ఎన్ని రోజులు సాగేదానికి లేకుండా పోయింది. వాళ్ళు అనుకుంటే ఈ రోజుకి కోర్టుది హోంగార్డ్స్ సంబంధించింది జరుగుతూ ఉన్నా కూడా అనుకుంటే ఈవెంట్స్ జరపచ్చు, కానీ జరపట్లేదు. అందుకోసం ఆ ఈవెంట్ జరపడం కోసం మాత్రమే మా రిక్వెస్ట్ తప్ప వేరే ఏది కాదు. అందరూ కానిస్టేబుల్ సంబంధించిన ఆస్పిరెంట్స్ వీళ్ళు ఏంటంటే 22లో రాశారు. కానీ ఈవెంట్ బిలియన్స్ మాత్రం జరిపి ఇంతవరకు ఈవెంట్స్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూనే పోతున్నారు. ఏదో ఒక కారణం వల్ల పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నది. వీళ్ళు ఏంటంటే రాను బాగా స్ట్రగుల్లోకి వెళ్ళిపోయారు మేడం. ఆర్థికంగా పూర్తిగా స్ట్రగుల్లోకి వెళ్ళిపోయి కనీసం తినడానికి లేని విషయంలో స్టడీ హాల్లో గ్రౌండ్ని మెయింటైన్ చేసి ఎక్కువ రోజులు గ్రౌండ్లు మెయింటైన్ చేయడం వల్ల కూడా సిక్ అయిపోతా ఉన్నారు. కాబట్టి తొందరగా ఈవెంట్స్ కంప్లీట్ చేసి ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేయగలిగితే చాలా మందికి ఏజ్లు అయిపోయారు. అసలు ఎలా సిచ్యువేషన్ ఏంటంటే లక్షల్లో ఏజ్లు అయిపోయారు, మళ్ళీ లక్షల్లో ఇన్పుట్ అయ్యారు. వీళ్ళందరికీ ఏంటంటే కాంపిటీషన్ పెరిగే కొద్దికి సీనియర్స్ ఎన్నో సంవత్సరాలు చదివి దేనికి పనికిరావని స్టేజ్కి వెళ్ళిపోయి స్టేజ్కి వచ్చారు మేడం. దానికోసం అని చెప్పేసి తొందరగా ఈ గవర్నమెంట్ని మేము ఈవెంట్స్ జరపడం కోసం ఆ రిక్వెషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు అంతా మామూలుగా వచ్చి ఆ రిక్వెషన్ ఇస్తున్నాం మేడం. 95,000 మీరు సైన్ చేయండి. సైన్ చేయండి. మీరు ఏమంటే మీ సమస్యని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. మీరు ఈ రోజు వచ్చి ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట మీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ని మేము గవర్నమెంట్ కి తప్పకుండా ఈ రోజే ఫార్వర్డ్ చేస్తాం. ఈ నంబర్ రాసే మొబైల్ నెంబర్ పిల్లకాయలు ఇంకా వరుసగా అందరూ సంతకాలు పెట్టండి. అటు వెళ్ళిపోండి, సైడ్కి వెళ్ళిపోండి.